నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఈరోజు మనతో పాటు అడ్వకేట్ సుబ్బారాజేశ్వరి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో మరి మీ మాటల్లో ఛత్రపతి శివాజీ గారి గురించి మీరేమంటారు? ఎందుకంటే ఆయన పేరు తలుచుకుంటేనే శత్రువులకి గుండెల్లో వణుకుపుట్టేది, ఒక అడుగు కూడా మాట కూడా వచ్చేది కాదు శివాజీ అనే పేరు వినగానే వాళ్ళకి. సో మీరేమంటారు ఆయన గురించి? ఛత్రపతి శివాజీ గారు అనే ఒక పర్సనాలిటీ మనం చరిత్రలో చూసుకుంటే, ఒక మహిళ తలుచుకుంటే ఏమన్నా చేయగలదు. ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రేడల్ రూల్స్ ద ల్యాండ్ అంటారు. అంటే ఏ చేయి అయితే ఊయల నూపగలదో ఆ చేయి దేశాన్ని సైతం పరిపాలించగలదు అంటారు. అటువంటి ఒక గొప్ప మహిళా మూర్తికి జన్మించినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఎందుకు నేను మహిళ అన్న పదాన్ని స్ట్రెస్ చేశానంటే, ఛత్రపతి శివాజీ అనే పర్సనాలిటీ, ఎంటైర్ పర్సనాలిటీ వాజ్ మౌల్డెడ్ బై హిజ్ మదర్ జిజియాబాయి అనేటటువంటి ఒక గొప్ప వీర వనిత ఆవిడ కూడా. సో ఆవిడ పెంపకంలోని పెరిగినటువంటి వ్యక్తి శివాజీ గారు. ఎందుకంటే వారి ఫాదర్ షాజీ గారిని బెంగళూరుకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ హిస్టరీలో చూసుకుంటే ఆయన అంటే కావాలని ఆయనను ఒక కుట్రగా చేసి ఓడిస్తారు. ఓడించినప్పుడు ఒక కండిషన్ పెడతారు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, బెంగళూరుకి వెళ్ళిపోవాలి అని. అంటే నేను వెళ్తాను, కానీ నా ప్రాంతాన్ని మాత్రం నా వంశీకులే పరిపాలించాలి అనేటటువంటి ఒక కండిషన్కి ఒప్పుకుంటేనే వెళ్తానంటే వెళ్తారన్నట వారు బెంగళూరు సైడ్. వెళ్ళినప్పుడు ఇంకా తల్లి దగ్గర పెరుగుతారు శివాజీ గారు. సో తండ్రి ఓటముల్లోంచి ఆయన స్ట్రాటజీస్ని నేర్చుకున్నటువంటి స్ట్రాటజిస్ట్ ఆయన. సో తల్లి దగ్గరగా 16 ఏళ్ల కల్లా అన్నీ నేర్పించి 16-17 ఏళ్ల కల్లా శివాజీ మొదటి యుద్ధాన్ని చేయడం, దాంట్లో విజయం సాధించడం, ఆ తర్వాత ఇన్నార్మస్ వార్స్ చేయడం ఇన్వేడర్స్ పైన. ఇంకా అలా వారి ప్రయాణాన్ని కొనసాగించి హైందవ స్వరాజ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్కి ఆయన అధిపతిగా, ఆ స్వరాజ్ అనేది పట్టుకొని తర్వాత లేటర్ స్టేజెస్లోని హైందవ్ అన్న వర్డ్ని వదిలేశారు. స్వరాజ్య మూమెంట్ అని తీసుకొని పోయారు తర్వాత. ఎందుకంటే సబ్సిక్వెంట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసింది. ఈ ఇన్వేషన్స్ అన్ని అయిపోయాక ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర ఢిల్లీ సల్తనేట్స్ వీళ్ళంతా ఒక 323 years, దాని తర్వాత ముఘల్ ఎంపైర్, దాని తర్వాత ఒక 200 ఏళ్ళు దగ్గరగా ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఆల్మోస్ట్ 600 years మనము వేరే పరిపాలనలోని ఉండినాం. సో ఆ టైంకి ఇంకా వీరు వేసినటువంటి వ్యూహాలు, వీరికున్నటువంటి ఆర్మీ, వారు ఏం చేసేవారు, దగ్గర వాళ్ళ నాన్న దగ్గర ఒక 2,000 to 3,000 members ఆర్మీ ఉంటే దాన్ని లక్షల్లో పెంచారు. ఆ ఆర్మీని చాలా జాగ్రత్తగా చూసేవారు. అన్నిటికంటే వీరిలో ఉన్నటువంటి స్పెషాలిటీ వీరి వార్ వ్యూహాలు అన్నట్టు. సో వారి స్టైల్ ఆఫ్ కమాండింగ్ అ వార్ అన్నది చాలా డిఫరెంట్గా ఉండేది. మెరుపు తీగల్లాగా దాడి చేయడం, గొరిల్లా విధానంలో దాడి చేయడం, ఇలాగా వారికంటూ కొన్ని స్పెసిఫిక్ ఇవి ఉండేవి, ప్లాన్స్ ఉండేవి, స్ట్రాటజీస్ ఉండేవి. వారి కోట సంరక్షణ గురించి చాలా ఎక్కువ డిస్కషన్ హిస్టరీలో మనకు కనిపిస్తుంటుంది. కోటకి పొద్దున 6 నుంచి ఈవినింగ్ 6 వరకే కోట ఓపెన్ ఉండేది శివాజీ మహారాజ్ గారి సమయంలో. 6 దాటాక ఇంకా అసలు నో ఎంట్రీ, కమ్ వాట్ మే, అది ఎవరైనా నో ఎంట్రీ. సో మనం హిస్టరీలో చదివినప్పుడు ఇది చాలా మందికి తెలియదు ఈ విషయము. సో ఒక స్త్రీ వాళ్ళ కోటలను పాలు వేసేది. ఒక రోజు వేయడానికి వచ్చి అలా ఉండిపోయి 6 దాటిపోతుంది. ఆ మహిళ బయటికి రాలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లోని ఆ మహిళకి ఒక పాలు తాగే బిడ్డ ఉంటాడు, అంటే ఆవిడ ఒక బాలింత. సో ఎలాగా అని ఆవిడ కష్టం, ఆ పిల్లోడు చనిపోతాడు కదా, ఎట్టి పరిస్థితులు వెళ్ళాలని ఆవిడ ఎక్కడో లోయ ప్రాంతం నుండి ఆ కోట ప్రిమిసెస్లోంచి ఒక లోయ ప్రాంతంలోంచి వెళ్తారు బిడ్డకి పాలివ్వడానికి. అంతా వెళ్ళి ఆ లోయనంతా దాటుకొని ఊర్లోకి వెళ్ళి పాలిచ్చి మళ్ళీ పొద్దున్న 6 కల్లా లోపల ఉంటారు. సో ఈ సిచ్యువేషన్ చూసి అక్కడ ఉన్నటువంటి మంత్రులు, మిగతా వాళ్ళందరూ కూడా ఈమె ఎట్టి పరిస్థితుల్లోని చంపేయాలి, ఎందుకంటే ఇలాంటిది ఒకటి ఉంది అన్న విషయం, ఇలాంటి ఒక రూట్ ఉందని కూడా తెలియదు, ఇది ద్రోహము, ఎలా వెళ్తుంది ఆమె. సో ఇలాంటి మనిషి బతకడానికి వీల్లేదు, ఈ రూట్ కానీ బయట తెలిస్తే శత్రువులకి ఇంకా అసలు సంరక్షణ అన్నది ఉండదు కోటకి అనేది ఒకటి అన్నప్పుడు ఛత్రపతి శివాజీ గారు ఎంత
ఔదార్యం ఉన్నటువంటి వ్యక్తి, ఒక మెగ్నానిమస్ కింగ్. ఆయన లేదు, ఈ మహిళకి సన్మానం చేయాలి మనము, ఇటువంటి ఒక దారి ఉందని కూడా మనకు తెలియదు, ఈవిడ కనుక్కున్నారు, సో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈవిడ నుంచి మనం నేర్చుకోవాలి. రెండోది, ఈవిడ ఆ దారి కనుక్కున్నా మన శత్రువుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి దారి ఉందని చెప్పలేదు, మళ్ళీ పొద్దున 6 తిరిగి ప్రాంతానికి అంటే కోటకి చేరుకున్నారు. ఆవిడ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ హర్ డ్యూటీస్ షీ నెవర్ డిశ్చార్జ్డ్. అంతేకాదు ఒక తల్లిగా ఈవిడ చాలా గొప్ప వ్యక్తి. ఈ పని చేస్తున్నా కూడా తల్లిగా ఆవిడ కర్తవ్యాన్ని ఆవిడ ఎక్కడ తిరస్కరించకుండా ఆవిడ ఆ పని చేశారు. సో ఈవిడ చాలా గొప్ప మహిళ అని వారు అభినందించడం చరిత్రలోని చాలా గొప్ప విషయం అన్నట్టు. వారికి మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం, మహిళలకు వారు ఇచ్చినటువంటి పెద్ద పీట అన్నది చాలా గమనీయదగమైనటువంటి విషయం. సో ఇదంతా కూడా వారికి జిజియాబాయి గారి నుంచి రావడం. సో అలాగా వారు ఎన్నో వార్స్ని కండక్ట్ చేయడము. మనకి హిస్టరీలో చూసుకుంటే ఒక దగ్గర వీరు వన్ ఆఫ్ ది రూలర్ని కలవడానికి వెళ్తారు, ఏదో దాని గురించి సంధి చేసుకోవడానికి వెళ్తారు. వాళ్ళ రికార్డ్స్లో వాళ్ళు రాస్తారు, ఒక ఇంత 5'11" హైట్లో ఉన్న ఒక వ్యక్తి, బ్రాడ్ షోల్డర్స్తో, ఇన్ని లక్షల మంది ఆర్మీతో, ఇన్ని వేల గుర్రాలతో, ఇన్ని వేల ఏనుగులతో, ఇన్ని వేల మందిని వేసుకొని ఒక ప్రౌఢమైన ఇట్లా వీర్యంతో శౌర్యంతో వస్తున్నారు అని వాళ్ళ రికార్డ్స్లో వాళ్ళు రాసుకున్నారు. సో వీ హ్యావ్ దోస్ ఎవిడెన్సెస్ ఆల్సో. ఇదేదో మనము మన లీడర్ కదా, మన హిస్టరీలో మన వైపు ఉన్న మనిషి కదా అని అనుకోవడానికి లేదు. సో దే వర్ అమ్యూజ్డ్, ఈవెన్ ది ఎనిమీస్ వర్ అమ్యూజ్డ్ విత్ ది వాలర్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్. సో ఛత్రపతి అనేది ఒక బిరుదు, ఆ బిరుదు వీరి గురువు ఇవ్వడం జరిగింది, రామ సమర్థన్ ఏదో పేరుంది, వారు ఇవ్వడం జరిగింది. సో ఆ బిరుదుని కంటిన్యూ చేశారు మరాఠా సామ్రాజ్యంలోని ప్రతి వారికి. శివాజీ మహారాజ్ అనేది, శివాజీ అన్నది వీరి పేరు, సో మహారాజ్ ఇస్ ది వారి డెసిగ్నేషన్. సో అందరూ ఎంత ముద్దుగా పిలుచుకున్నా ఆ పెద్ద పేరు శివాజీ మహారాజ్ అని అంటే నాకు ఫుల్ఫిల్నెస్ వస్తుంది. ఆర్ఎల్స్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఇంకొక ఒక ప్రౌడ్ మూమెంట్, ఆర్ఎల్స్ ఒక పాజిటివ్ వైబ్, ఒక హైపర్ ఎనర్జెటిక్ థింగ్లోకి వెళ్ళిపోతాము. సో ఛత్రపతి శివాజీ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సో ఎంత చెప్పుకున్నా మనకి రోజులు గడిచిపోతే తప్ప ఆయన గురించి ఎక్కడ ఫుల్ స్టాప్ పడదు. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బరాజేశ్వరి గారు.